హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏలు పిఆర్సీ పైన మరో సంచలన నిర్ణయం గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. సో ఆ వివరాలు ఏంటన్నది మన వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ చూస్తున్నట్లయితే ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. తోటి మిత్రులందరికీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ చూసుకోవచ్చు అండి, మనకు సెప్టెంబర్లో డిఏ అనే ఒక ఆర్టికల్ అయితే ప్రచురించింది అనమాట. ఇక డిఆర్ కావచ్చు, పెంపు ప్రకటన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించినటువంటి రావాల్సిన డిఏలు, అదేవిధంగా డిఆర్ అలమిస్లో రెండోసారి పెరగనున్నాయన్నమాట. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 7వ వేతన సంఘం ప్రకారం అయితే సెప్టెంబర్లో పెంపు అయితే ప్రకటన చేయనున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే ఇక్కడ ఎన్ని రకాల డిఏలు అంటే 3% డిఏ మేరకు పెరిగే అవకాశం ఉండడంతో మొత్తం డిఏ అనేది 53% చేరుకుంటుంది. ఇక కోవిడ్ సమయంలో నిలిపేసినటువంటి 18 నెలలటువంటి డిఏ కావచ్చు, డిఆర్ అలవెన్స్ కూడా ప్రభుత్వం ఇప్పట్లో విడుదల చేసే అవకాశం లేదని కూడా తెలుస్తుంది అనమాట. మొత్తం మీద అయితే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదన్నమాట. సో ఎందుకు చెప్తున్నారు అంటే తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్లో మనకు సెంట్రల్ గవర్నమెంట్లో జాబులు అయితే చేస్తుంటాం కాబట్టి అక్కడ ఏ రకంగా ఇస్తున్నారు, ఇక దీని ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల పైన పడుతుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 15 తారీఖు తర్వాత మేము డైరెక్ట్ ఉద్యోగ సంఘాలతో మాట్లాడతాం. తర్వాత ఒకేసారి కూడా 4 పెండింగ్ డిఏలు కూడా విడుదల చేస్తామని గతంలో ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా తెలియజేశారు. మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్కసారి కూడా మాట్లాడడం అంటే ప్రభుత్వ ఉద్యోగులను అయితే చాలా మంది కోరుతున్నారు. లేదంటే జంక్ సైరన్ కూడా చేస్తామనే విధంగా మరి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఏర్పడుతుందని. సో మొత్తం మీద అయితే సాలరీస్ మాత్రం విషయంలో 1 తారీఖు అయితే వస్తున్నాయి అనమాట. సో 1 తారీఖు వస్తున్నట్లయితే ఎస్ అని, లేదు లేట్గా వస్తున్నాయి అంటే నో అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక రావాల్సినటువంటి పెండింగ్ డిఏలు అదేవిధంగా పిఆర్సీ కూడా మనకు పెండింగ్లు అయితే పెట్టారనమాట. సో ఇవన్నీ కూడా వస్తేనే ప్రభుత్వం మరి చాలా వరకు అయితే లేట్ అవుతుంది. సివిల్ స్కోర్ కూడా తక్కువ అవుతుందని చెప్పేసి గతంలో మనం అందరం కూడా ఇబ్బందులు పడ్డాం. సో మొత్తం మీద అయితే ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే ఈ రోజు అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ సెంట్రల్ గవర్నమెంట్ అందించారు. స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం అయితే ఇంకా మనకు ఫర్దర్గా అప్డేట్ అయితే అందించాల్సి అయితే ఉంటుంది. ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.